నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ ప్రేక్షకులకు స్వాగతం. వృషభ రాశి మిత్రులారా, ఈ మార్చి 10 నుండి 13 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో సామాన్యమైన రోజులు కావు. మీరు గత కొన్ని రోజులుగా బహుశా ఏళ్లుగా పడుతున్న ఆవేదనకు, అవమానాలకు జవాబు దొరికే సమయము ఆసన్నమైంది. ఎవరికీ చెప్పుకోలేక లోపల కన్నీరు దాచుకుంటూ, బయట ప్రపంచానికి మాత్రం చిరునవ్వుతో కనిపిస్తున్న మీ మనసు నాకు తెలుసు. నేను అందరికీ మేలు చేస్తున్నాను. కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు? అని మీరు రాత్రిపూట ఒంటరిగా అడుగుతున్న ప్రశ్నలకు ఈ గ్రహ గమనం సమాధానం చెప్పబోతుంది. మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఒక అర్థం ఉంది. పడుతున్న ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంది. మీ సహనాన్ని పరీక్షించడానికి కాలం ముగిసే ఈ శక్తిని చాటే కాలం మొదలవుతుంది. భయపడకండి. మీ వెన్నంటే నేనున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. వృషభ రాశి వారు సహజంగానే పొదుపు పరులు కానీ, ఈ మార్చి 10 మంగళవారం నాడు అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. ధనం వస్తుంది కానీ చేతిలో నిలవదు. రేపటి పరిస్థితి ఏమిటి అన్న భయం వద్దు. మార్చి 12 నాటికి ఆకస్మిక ధనలాభం లేదా ఆగిపోయిన పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండబోతుంది. కుటుంబ సౌఖ్యం. మీరు కుటుంబం కోసం ఎంతో చేసినా ఒక్కోసారి గుర్తింపు రావడం లేదని మీరు బాధపడుతున్నారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మార్చి 11 బుధవారం నాడు మీరు చేసే ఒక చిన్న త్యాగం మీ కుటుంబంలో మళ్ళీ సంతోషాన్ని నింపుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. వారి ఆశీర్వాదమే మీ రక్షణ కవచం. వృత్తి మరియు ఉద్యోగం. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు కత్తి మీద సాములా ఉంటుంది. మీపై అధికారులు మీ పనితీరును గమనిస్తున్నారు. మీరు పడుతున్న కష్టానికి గుర్తింపు రావడం లేదని నిరాశ చెందకండి. మార్చి 13 శుక్రవారం నాడు మీరు రావాల్సిన ప్రమోషన్ లేదా జీతాలు పెంపు గురించి ఒక శుభవార్త వింటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. వ్యాపార లావాదేవీలు. సొంత వ్యాపారం చేసేవారికి ఇది సంధికాలం. కొత్తగా ఎవరికీ నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు. మార్చి 12 గురువారం నాడు ఒక ముఖ్యమైన డీల్ కుదురుతుంది. ఇది మీ వ్యాపార భవిష్యత్తును మార్చబోతుంది. ఓర్పు వహించండి. ఆరోగ్య స్థితి. శారీరక అలసట కంటే మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఎక్కువ వేధిస్తుంది. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. ఈ 4 రోజులు యోగా లేదా ధ్యానం కోసం కొంత సమయం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. ముగింపు గమనిక. మిత్రులారా, ఇవి మొదటి ప్రేమ మరియు దాంపత్యం. వృషభ రాశి వారు ప్రేమకు ప్రతిరూపాలు. కానీ ఈ మార్చి 10, 11 తేదీల్లో మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని, మీరు తీవ్రమైన ఒంటరితనాన్ని గురయ్యే అవకాశం ఉంది. నేను అందరి కోసం ఆలోచిస్తాను, మరి నా కోసం ఆలోచించేవారు ఎవరు అన్న ప్రశ్న మీ మనసుకు తొలివేస్తుంది. మిత్రులారా, ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే. మార్చి 13 శుక్రవారం నాటికి మీ మధ్య ఉన్న పరస్పర్శాలు తొలగిపోతాయి. మౌనంగా ఉండి పరిస్థితిని గమనించండి. ఎదుటి వారిని నిందించకండి. విద్యార్థుల భవిష్యత్తు. చదువుల పట్ల శ్రద్ధ తగ్గుతున్నట్లు మీకు అనిపిస్తుందా? లక్ష్యం కళ్ళ ముందే ఉన్నా అడుగు ముందుకు చేయలేకపోతున్నారా? ఈ 4 రోజులు సోమరితనాన్ని అలాగే దరిచేరనివ్వకండి. ముఖ్యంగా మార్చి 11 బుధవారం నాడు సరస్వతీ దేవిని స్మరించండి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఒక చిన్న అడ్డంకి ఎదురైనా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మీరు కష్టపడక తప్పదు. నిరుద్యోగుల నిరీక్షణ. ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో ఆశలు, కానీ ఫలితం మాత్రం నిరాశ మిగులుతుందా? వృషభ రాశి నిరుద్యోగులకు మార్చి 11 గురువారం ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. అనుకోని చోటు నుండి పిలుపు రావచ్చు, లేదా మీరు ఆశించిన ఉద్యోగంలో చిన్న మార్పు జరగవచ్చు. నాకు నాకు రాసి పెట్టలేదే అని నిరాశ పడకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీ ప్రతిభకు తగిన వేదిక దొరికే సమయం దగ్గర పడుతుంది. మానసిక ఆవేశం, కోపం.
వృషభ రాశి వారికి కోపం వస్తే ఆపడం కష్టం. అది మీకే నష్టం కలిగిస్తుంది. మార్చి 10 మంగళవారం నాడు అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. మీరు అన్న ఒక్క మాట వల్ల ఒక మంచి బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. శాంతమే మీ ఆయుధం కావాలి. కోర్టు మరియు వివాదాలు. చాలా కాలంగా నలుగుతున్న ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసులు మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్నాయి. న్యాయం గెలుస్ న్యాయం గెలుస్తుందా అన్న సందేహం వద్దు. మార్చి 13 నాటికి కేసులో ఒక కీలకమైన మలుపు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. శత్రువులు మీపై కుట్రలు పన్నినా మీ సత్యమే మిమ్మల్ని కాపాడుతుంది. లాయర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. భావోద్వేగ ముగింపు. మిత్రులారా, జీవితం అంటేనే ఒక పోరాటం. ఆ పోరాటంలో మీరు ఒంటరిగా లేరు. మీ కష్టాన్ని గుర్తించేవారు లేరని బాధపడకండి. ఆ భగవంతుడు అన్నీ గమనిస్తున్నారు. ప్రయాణాలు మరియు జాగ్రత్తలు. వృషభ రాశి వారు ఈ మార్చి 10 నుండి 13 వరకు దూర ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు వద్దు. ఏమవుతుందిలే అన్న చిన్న అశ్రద్ధే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ వాడకండి. మార్చి 11 బుధవారం నాడు చిన్నపాటి ప్రయాణం వల్ల ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. కానీ వేగం కంటే ప్రాణం ముఖ్యం అని గుర్తించండి. సామాజిక గౌరవం, అపవాదులు. మీ మంచితనాన్ని ఆహ్, అప హ్మ్. అరసరాగా చేసుకొని మిమ్మల్ని తక్కువ చేయాలని చూసేవారు మీ చుట్టూనే ఉన్నారు. మీరు చేయని తప్పుకు నిందలు పడే అవకాశం ఈ 4 రోజుల్లో, ముఖ్యంగా మంగళవారం, బుధవారాల్లో ఉంది. నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని కుంగిపోకండి. నిప్పు లేనిదే పొగరాదు అనుకునే లోకానికి మీ నిప్పు లాంటి నిజాయితీని కాలమే నిరూపిస్తుంది. మౌనంగా ఉండండి. మీ విజయమే వారికి సరైన సమాధానం కావాలి. బంధుమిత్రుల తీరు. అవసరానికి మేమున్నామన్నవారే తీర కష్టం వచ్చాక ముఖం చాటేస్తారు. వృషభ రాశి వారు ఈ చేదు నిజానికి మార్చి 12 గురువారం నాడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. నమ్మకమే మీ బలహీనత కావద్దు. రక్త సంబంధికుల వల్ల చిన్నపాటి మనస్తాపం కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కష్టాల్లో తోడు నిలిచే ఒకే ఒక్క స్నేహితుడు మీకు కొండంత అండగా నిలుస్తాడు. ఆ వ్యక్తిని వదులుకోకండి. అలాగే దైవ చింతన, మానసిక ప్రశాంతత. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి, మనసులో అలజడి. దీనికి పరిష్కారం కేవలం దైవ ప్రార్థన మాత్రమే. మార్చి 13 శుక్రవారం ఉదయం మీ ఇష్ట దైవాన్ని లేదా లలితా సహస్రనామాన్ని పఠించండి. దీపం వెలిగించి మనసులోని బాధను ఆ తల్లికి చెప్పుకోండి. మీ భారమంతా ఆమెపై వేస్తే మీ మనసు తేలికవుతుంది. అద్భుతమైన మానసిక ప్రశాంతకు మీరు పొందుతారు. స్థిరాస్తి మరియు గృహ యోగం. చాలా కాలంగా ఇల్లు కొనాలని లేదా పాత ఇంటిని రిపేర్ చేయించాలని అనుకుంటున్నారా? మార్చి 13 శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోలు విషయంలో మధ్యవర్తులను అతిగా నమ్మకండి. డాక్యుమెంట్ల విషయంలో సంతకం పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. సొంత ఇంటి కల నెరవేరే దిశగా ఈ వారం అడుగులు పడతాయి. సంతానం మరియు వారి భవిష్యత్తు. వృషభ రాశి తల్లిదండ్రులారా, మీరు పిల్లల గురించి మీరు పడుతున్న తపన, వారి భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న త్యాగాలు వృధా పోవు. మార్చి 10, 11 తేదీల్లో వాళ్ళ ప్రవర్తన వల్ల మీకు కొంచెం ఆందోళన కలగవచ్చు. కానీ మార్చి 13 శుక్రవారం నాడు వారు సాధించిన ఒక చిన్న విజయం లేదా వారు చెప్పే ఒక మాట మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పిస్తుంది. వారిని విమర్శించకండి. ప్రేమతో దారిలో పెట్టండి. వారి ఎదుగుదలే మీ అసలైన ఆస్తి. పాత బాకీలు మరియు అప్పుల బాధ. రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్న ఆర్థిక ఇబ్బందులు నాకు తెలుసు. అప్పు ఎలా తీర్చాలి అన్న ఆలోచన మిమ్మల్ని వేధిస్తుంది. ఈ మార్చి 12 గురువారం నాడు మీకు ఒక కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఎవరికైనా హామీ సంతకం పెట్టకండి. కొత్తగా అప్పులు చేసే ప్రయత్నం విరమించుకోండి. ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే రాబోయే కొద్ది నెలల్లో మీరు రుణ విముక్తులు అవుతారు. నమ్మకంతో ఉండండి. అదృష్ట యోగం మరియు సంఖ్యలు. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల అదృష్టం జోబు జోబూచులాడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ వారంలో మీ అదృష్ట సంఖ్య 6. ఇది మీ రాస్యాధిపతి శుక్రుడికి చెందుతుంది. అలాగే తెలుపు లేదా లేత గులాబీ రంగు
వస్త్రాలు ధరించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. అదృష్టం అనేది కష్టపడే వారికే తోడవుతుంది. కాబట్టి మీ ప్రయత్నం ఆపకండి. ఆత్మీయులు, మద్దతు, ఓదార్పు. జీవితంలో అన్నీ ఉన్నా మనసు విప్పి మాట్లాడడానికి ఒక్కరు కూడా లేరని మీరు కుంగిపోతున్నారా? మార్చి 11 బుధవారం సాయంత్రం ఒక పాత మిత్రుడు లేదా మీకు దూరమైన ఒక ఆత్మీయుడు మిమ్మల్ని పలకరిస్తారు. ఆ సంభాషణ మీ మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు ఒకటి ఉందని మీకు అర్థమవుతుంది. ఆ ఓదార్పు మీకు కొత్త ఊపిరిని ఇస్తుంది. అంతిమ నిర్ణయం గెలుపు మీదే. ముగింపుగా ఒక మాట. వృషభ రాశి వారు ఓటమిని అంగీకరించరు. ఈ మార్చి 10 నుండి 13 వరకు మీరు పడ్డ సంఘర్షణ మీకు ఒకే పాఠాన్ని నేర్పుతుంది. శత్రువులు పెరగొచ్చు. అపవాదులు రావచ్చు. కానీ మీలోని నిజాయితీ మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. మార్చి 13 రాత్రికి మీరు ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటారు. నేను సాధించగలను. ఒక నమ్మకం మీలో బలపడుతుంది. అవును, మీరు సాధిస్తారు. శక్తివంతమైన పరిహారాలు. ఈ గుడ్డు కాలాన్ని అధిగమించి సుఖం, సంతోషాలు పొందడానికి ఇవి పాటించండి. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయండి. అలాగే పేద ముత్తైదువులకు తాంబూలం లేదా పండ్లు దానం చేయండి. వీలైతే తెల్లటి ఆవుకు నెయ్యితో చేసిన పదార్థం లేదా బెల్లం తినిపించండి. శాంతి మంత్రం. ఈ 4 రోజుల్లో ఉదయం మరియు సాయంత్రం మీ మనసులోని బాధల్ని తొలగిపోయి ఐశ్వర్యం కలగాలని ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఓం శ్రీం హ్రీం క్లీం కమలాయై ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మియే నమః. మరియు మీ రాశ్యాధిపతి కోసం ఓం గ్రాం గ్రీం గ్రౌం శుక్రాయ నమః. వృషభ రాశి మిత్రులారా, కారు చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. మీ జీవితంలో ఆ వెలుగే వచ్చే సమయం ఆసన్నమైంది. ధైర్యంగా ఉండండి. గురు అస్ట్రాలజీ ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరుకుంటుంది. థాంక్ యూ.